పంచేంద్రియ మార్గంబుల కొంచెపు బుద్ధిని చెరించి కొన్ని దినంబుల్ ఇంచుక సజ్జన సంగతి నెంచగమి మెరిగినాడ ఇప్పుడే కృష్ణ. మనం కిందటి చాలా పద్యములలో భగవంతుడు ప్రళయకాలములో సర్వ సృష్టిని తన ఉదరములో దాచుకొని ప్రళయకాలం ముగిసిన తర్వాత తిరిగి సృష్టిని చేస్తాడు అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు తెలుసుకోబోయే ఇంకొక కొత్త విషయం ఏమనగా, సృష్టి అనగా మనం కళ్ళతో చూసే శరీరములు, ఆ శరీరములను జీవంతో నిలిపే భగవంతుని చైతన్య శక్తి మాత్రమే కాకుండా సకల జీవరాశులను పుట్టుక నుండి మరణం వరకు వారి వారి కార్యకలాపాలలో వ్యవహారములను నడిపే ఇంకొక మహాశక్తి ఉన్నది. అదే ప్రకృతి శక్తి. ప్రకృతి, ఈ ప్రకృతి నుండే పంచభూతములు ఉద్భవించి సర్వ జీవరాశుల శరీరములు నిర్మాణం అవుతున్నాయి. ఈ శక్తిని, ఈ ప్రకృతిని గురించి మనం కొంచెం విస్తారంగా తెలుసుకుందాం. ప్రళయకాలంలో ఈ ప్రకృతి కూడా కార్యరూపంలో లేకుండా సుప్తి స్థితిలో ఉండును. పురుషుడైన వాసుదేవుని నుండి బ్రహ్మదేవుడు సృష్టించబడినప్పుడే భగవంతుడు మహత్తత్వం కూడా సృష్టించినాడు. అనగా అనాసక్తితో ఉన్న ప్రకృతి స్వరూపమును ఉద్రేకము నొనర్చి పరిణామం చెందినట్లుగా చేసి మహత్తత్వాన్ని సృష్టించెను. ఈ మహత్తత్వం నుండే అహంకారతత్వము పుట్టినది. ఇదే జడమైన శరీరములకు, ఇంద్రియములకు, మనస్సుకు మూల కారణమైనది. దీని నుండే పంచభూతములు కూడా పుట్టినవి. ఈ అహంకార తత్వాభిమానులైన గరుడ, శేష, రుద్రదేవులను భగవంతుడు సృష్టించెను. అహంకార తత్వం 3 రకములు. మొదటిది వైకారిక అహంకారం. దీని నుండి మనస్తత్వం మరియు వాటి అభిమాని దేవతలు మరియు ఇంద్రియాభిమాని దేవతలైన వైకారిక దేవతలు పుట్టిరి. ఇక రెండవది తైజసాహంకారం. దీని నుండి శ్రోత్రాది జ్ఞానేంద్రియములు అనగా చెవి, కన్ను, ముక్కు, నాలుక, చర్మం మరియు కర్మేంద్రియములు అనగా చేతులు, కాళ్ళు, నోరు, పాయు, ఉపస్థ మొదలైనవి పుట్టినాయి. ఇక మూడవదైన తామస అహంకారము నుండి సూక్ష్మభూతములనడు శబ్దాది తన్మాత్రలు అనగా శబ్దం, రూపం, గంధం, రసం, స్పర్శ మొదలైనవి పుట్టినావి. ఇవి పంచభూతముల యొక్క తత్వములు. అనగా చెవుల ద్వారా శబ్దాన్ని వినడం, కళ్ళ ద్వారా రూపాన్ని చూడడం, ముక్కు ద్వారా గంధాన్ని ఆఘ్రాణించడం, అలాగే నాలుక ద్వారా రసాన్ని, చర్మం ద్వారా స్పర్శను అనుభవించడం. పంచభూత నిర్మితమైన శరీరములో ఇంద్రియముల మూలకంగా ఈ సూక్ష్మభూతములు ఉపయోగపడతాయి. అదేవిధంగా ప్రకృతి నుండి సత్వ, రజస్, తమో గుణములను 3 గుణములు పుట్టినాయి. జీవుల యొక్క ఆలోచనలను ఎక్కువగా నిర్దేశించినవి ఈ గుణములే. అనగా సత్వగుణం ప్రధానంగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలు, ఉత్తమమైన ఆలోచనలు ఉండడమే కాకుండా సౌమ్యంగా ఉండడం జరుగుతుంది. రజోగుణము ఉన్నప్పుడు తొందరపాటు ఆలోచనలు, తర్వాత ఉద్రేకముతో కూడిన ఆలోచనలు రావడం జరుగును. ఇక తమో గుణం ఉన్నప్పుడు అనర్థానికి దారితీసే భయంకరమైన చెడు ఆలోచనలు, ఘోరమైన తప్పుడు ఆలోచనలు రావడం జరుగుతుంది. కాబట్టి ఆలోచనలను నిర్దేశించడంలో వీటి పాత్ర చాలా ముఖ్యమైనది. ఈ విధంగా మూల ప్రకృతి, మహత్తత్వము, అహంకారతత్వము పంచభూతములను చేరి అష్టప్రకృతి అంటారు. ఈ అష్టప్రకృతి ఈ 3 గుణములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు, శబ్దాది 5 తన్మాత్రలు అన్నీ చేరి మొత్తం తత్వములు 27. ఈ విధంగా ప్రకృతి స్వరూపము ఉన్నది. బలమైన మనస్సు సంకల్పములను అనగా ఆలోచనలు చేసే శక్తి కలిగి ఉన్నది. వాటిని ఇంద్రియముల ద్వారా అమలుపరిచి జీవుల యొక్క కార్యకలాపములను చేయును. అన్ని జీవరాశుల కంటే మనిషికి భగవంతుడు అదనంగా ఇచ్చినది బుద్ధిశక్తి. ఈ బుద్ధిశక్తి మనసు చేసే ఆలోచనలను విచక్షణ చేసి అనగా మంచి చెడు అని ఏదని తెలుసుకొని చెడు మార్గం నుంచి మంచి మార్గమునకు నడిపించును. మనస్సు
రథమైతే, ఇంద్రియములు గుర్రములైతే బుద్ధి రతికుడు వంటిది. కానీ ఈ రథం తోవకు రతికుడు వెళ్లకుండా మంచితనం ఏదని తెలుసుకొని వాటిని మళ్లించుకొని మంచి వైపు నడపగలిగే బుద్ధిశక్తి ఉన్నవారే నిజమైన గమ్యాన్ని చేరుతారు. అలాగే మనం చెప్పుకున్నట్లు ప్రతి జీవిలో ఉండే చైతన్య శక్తి జీవిని జీవంతంతో ఉంచడమే కాకుండా సాక్షిభూతుడుగా ఉండి వారి కార్యకలాపములను తెలుసుకోవడం జరుగుతుంది. ఈ పద్యం ద్వారా కవి చెప్పున్నది ఏమనగా, ప్రకృతి తత్వమును అనుసరించి మానవుడు పంచేంద్రియముల ద్వారా అల్పమైన బుద్ధితో మనస్సును బహిర్గతమైన సుఖముల కోసం కొన్ని రోజులు చెరింపచేసినను కొద్దిగా మంచివారి స్నేహము వలన మిమ్ములను ఇప్పుడే తెలుసుకున్నాను కృష్ణ అని మంచి వ్యక్తిగా మారిన వాణిని ఈ పద్యములో కవి వర్ణించినాడు. భగవంతుడు మనిషికి అపార జ్ఞానమిచ్చిన, బుద్ధిశక్తినిచ్చిన, చూడడం వంటి ఇంద్రియ జ్ఞానం ద్వారా తన బుద్ధిశక్తినంతా బయటి ప్రపంచం వైపు మళ్లించుకొని మనస్సును ఇంద్రియములతో చేర్చి బాహ్య ప్రపంచంతో సంబంధ బాంధవ్యములు కలిగి ఉండి అక్కడే తన సుఖమును వెతుకుతూ ఉంటాడు. కానీ అది చాలా దుర్లభం. బాహ్య ప్రపంచమునందు దుఃఖము మాత్రమే ఎక్కువ. అందుకనే బుద్ధిశక్తిని, మనోశక్తిని అంతర్ముఖ మార్గముగా మళ్లించినప్పుడు భగవంతుని దర్శించి మోక్షమును పొందవచ్చును. తర్వాత ఇక్కడ కవి ఇంకొక విషయం కూడా తెలుపుచున్నారు. అదేమనగా, సజ్జనుల సాంగత్యం చేసి దుఃఖహేతువైన ఈ సంసారమును దాటి శాశ్వత ఆనందమునిచ్చే స్వామిని తెలుసుకొని అతనినే పొందవచ్చును. అనగా ఒక్కరు ఒక పనిని చేసే కన్నా 10 మంది కలిసి చేస్తే ఆ పని సులువైనట్లు సజ్జనులందరూ కలిసి మంచి మార్గంలో సాధన చేసి భగవంతుని గురించి తెలుసుకోవడం సులువైన పని అని చెబుతున్నారు. కానీ సత్సంగములలో భగవంతుని చింతన తప్ప బాహ్య విషయములు ఏవి కూడా లేకుండా మనం చాలా జాగ్రత్త వహించాలి. ఈ సత్సంగత్వం గురించి శంకరాచార్యులు కూడా తన భజగోవిందం శ్లోకములలో స్పష్టీకరించినారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఈ విధంగా చాలా బాగా వర్ణించినారు. ప్రకృతి తత్వం అనుసరించి పంచేంద్రియముల ద్వారా బాహ్య ప్రపంచమునందున్నను సజ్జన సాంగత్యం చేసి సంసార సాంగత్యం తొలగించుకొని పరమాత్మని చేరవచ్చు. భజనలు, కీర్తనలు, అర్చనల వంటి సామూహిక క్రియల ద్వారా భక్తిని పెంపొందించుకొని ముక్తి మార్గం వైపు నడవవచ్చును. జై శ్రీ. మీకందరికీ ఈ ఆడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆడియోల కోసం పద్మలత ఆర్ అనే ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి.